నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ నెల 21న విశాఖలో జరగబోయే యోగా డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా యోగా డే రిజిస్ట్రేషన్లపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించనున్నారు. అంతర్జాతీయ యోగా డే పై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ నెల 21న విశాఖలో జరగబోయే యోగా డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా యోగా డే రిజిస్ట్రేషన్లపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించనున్నారు. అంతర్జాతీయ యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ నెల 21న విశాఖలో జరగబోయే యోగా డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా యోగా డే రిజిస్ట్రేషన్లపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికిషన్ లైవ్లో అందిస్తారు. హరికిషన్, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా జూన్ 21న యోగాంధ్ర అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాని మోదీ కూడా హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ శ్రవంతి. ప్రధానంగా విశాఖ వేదికగా ఈ నెల జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల రోజుల నుంచి కూడా అహర్నిశలు శ్రమిస్తోంది. అయితే యోగా అనేది కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే జరుపుకోకుండా ఇక దాన్ని ప్రతి ఒక్కరి దినచర్యల్లో భాగంగా చేసుకునే విధంగా చేయాలని నెల రోజుల నుంచి కూడా యోగాంధ్ర 2025 అనేటటువంటి ఒక పేరుతో ఈ కార్యక్రమాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ప్రతిరోజు కూడా ప్రతి జిల్లాలో ఉదయం పూట ప్రతి ఒక్కరితో కూడా యోగా చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో స్వచ్ఛంద సంస్థలు అలాగే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్తో పాటు ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగులు అలాగే డిపార్ట్మెంట్ల వైద్యులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు యోగాకు సంబంధించినటువంటివి ఈ అభ్యాసం ఏవైతే జరుగుతున్నాయో ఆ క్లాసులలో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే యోగాలో పాల్గొనాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచించిందో దానికి సంబంధించి ప్రభుత్వం అనుకున్న దానికంటే రికార్డు స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరు ఊహించని విధంగా ఎక్కడ జరగని విధంగా విశాఖ వేదికగా ఏకకాలంలో 5 లక్షల మందితో యోగాను నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 2 కోట్ల మందితో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచ రికార్డును సృష్టించాలన్నటువంటి ఒకటే తలంపుతో ముందుకు పోతోంది. సో దీనికి సంబంధించి గతంలో ఏదైతే అమరావతి పునర్నిర్మాణంలో ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి ప్రధానికి ప్రత్యేకంగా
ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. యోగా ఈసారి విశాఖలో జరుపుకుంటాము, దీనికి మీరు అతిథిగా రావాలని చెప్పేసి కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని మన్నించినటువంటి ప్రధానమంత్రి ఖచ్చితంగా తాను ఈసారి యోగాను ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తామని చెప్పేసి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని టూర్ కూడా కన్ఫర్మ్ అయింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రుల ఉపసంఘం కూడా ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి నారా లోకేష్, అలాగే వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఈ ఉపసంఘంలో ఉన్నారు. వీళ్ళు ఇప్పటికే 2-3 సార్లు యోగాకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా దానికి సంబంధించినటువంటి మీటింగ్లు కూడా, సమావేశాలు కూడా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు యోగాంధ్రకు సంబంధించినటువంటి ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కన్వీనర్గా, నోడల్ అధికారిగా వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు నియమించింది ప్రభుత్వం. ఆయన ప్రతిరోజు కూడా రాష్ట్రంలో ఏవైతే యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ తీసుకుంటూ, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో అనే దానిపైన కూడా పూర్తిగా ప్రతిరోజు అధికారులతో సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు స్పెషల్ చీఫ్ సెక్రటరీ యోగానంద్ కూడా కృష్ణబాబుతో సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అంటే మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా యోగాంధ్రకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసినటువంటి ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్కి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రికి అధికారులు వివరించేటటువంటి అవకాశం ఉంది. సో దానికి సంబంధించి తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రధానంగా ప్రధాని పర్యటన నేపథ్యంలో సో ఏ రకంగా ముందుకు పోవాలి అన్న దానిపైన కూడా ఈరోజు సమాలోచన చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే ఇటు విశాఖ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు దగ్గర కూడా 5 లక్షల మందితో కంప్లీట్గా ఈ యోగా నిర్వహించి వరల్డ్ రికార్డ్ సృష్టించాలన్నటువంటి తలంపుతో ఉన్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు అనేవి ఎలాగ సాగుతున్నాయి. ఎందుకంటే అత్యధిక సాగర్ తీరం ఉన్నటువంటి రాష్ట్రంగా గుర్తింపు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కంప్లీట్గా కూడా ఈ యోగానంతా కూడా సాగర్ తీరంలోనే ఏర్పరుస్తున్నటువంటి నేపథ్యంలో సో దీన్ని ఒక అద్భుతంగా చిత్రీకరించేందుకు, అలాగే అందరికీ కూడా ఆదర్శంగా నిలిచేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంట్ యోగాంధ్రకు సంబంధించినటువంటి విషయాలపై ఇటు మంత్రులతో అలాగే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.